హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే రెండు ప్రధాన సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ఒక ఏ సంఖ్య అవుతుంది అని అంటున్నాడు. బేస్ సంఖ్య, సంయుక్త సంఖ్య, సరి సంఖ్య, ప్రధాన సంఖ్య. మనము ప్రధాన సంఖ్యలో లబ్ధం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ను 5 తీసుకున్నాను. ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్, వాటిని ఇంటూ చేశాను, 15 వచ్చింది. 3 × 5 15 మనకి బేస్ సంఖ్య అవుతుంది, అలాగే సంయుక్త సంఖ్య అవుతుంది. సరి సంఖ్య అవ్వదు, ప్రధాన సంఖ్య అవ్వదు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రధాన సంఖ్య కాబట్టి 2 ను అలాగే 5, 2 కూడా మనకి ప్రైమ్ నెంబర్, 2 5 రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఆ రెండింటిని ఇంటూ చేశాను. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 10 వస్తుంది. 10 అనేది మనకి బేస్ సంఖ్య అవ్వదు, సంయుక్త సంఖ్య అవుతుంది, సరి సంఖ్య అవుతుంది. అంటే ఇక్కడ మనం కరెక్ట్ గా చూస్తే మనకి ప్రధాన సంఖ్యలు అనేసరికి బేస్ సంఖ్యలు ఇంటూ చేస్తే బేస్ సంఖ్య వస్తుంది, కానీ ప్రధాన సంఖ్యలో రెండు కూడా ఉంది కాబట్టి రెండుతో ఇంటూ చేసేసరికి మన సరి సంఖ్య వస్తుంది. అంటే ఎల్లప్పుడూ మనకి బేస్ సంఖ్య అవ్వాలని రూల్ లేదు, అలాగే సరి సంఖ్య కూడా అవ్వాలని రూల్ లేదు. రెండు సరి సంఖ్యతో ఇంటూ చేస్తే సరి సంఖ్య వస్తుంది. రెండు బేస్ సంఖ్యలు ఇంటూ చేసుకుంటే రెండు ప్రధాన సంఖ్యలు అయ్యి ఉంటే బేస్ సంఖ్యలు అయ్యి ఉంటే మనకి కావాల్సిన బేస్ సంఖ్య అవుతుంది. కానీ ఇప్పుడు ఈ రెండింటిని కరెక్ట్ గా చూస్తే ఈ రెండు కూడా మనకి ప్రధాన సంఖ్యలు అవ్వవు కానీ సంయుక్త సంఖ్యలు అవుతాయి. కాబట్టి రెండు ప్రధాన సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ సంయుక్త సంఖ్య అవుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని చేసుకుంటే మనం ఈ ఆప్షన్ బట్టి బేస్ సంఖ్య కాదని మనకు తెలిసింది, ఈ ఆప్షన్ బట్టి మనకి సరి సంఖ్య కాదు అని తెలిసింది. మరి ఈ రెండే ఉన్నాయి, ఏమున్నాయి? సంయుక్త సంఖ్య, ప్రధాన సంఖ్య. మనకి రెండు సంఖ్యల లబ్ధం ఎప్పుడు కూడా మనకి ప్రధాన సంఖ్య మళ్ళీ అయ్యే సందర్భం అయితే రాదు. కాబట్టి మిగిలిన ఆప్షన్ అంటే సంయుక్త సంఖ్యకే ఈ రెండు కూడా మనకి సాటిస్ఫై చేస్తున్నాయి. కాబట్టి ఆప్షన్ 2 సంయుక్త సంఖ్య కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.